Hello friends, very good morning. So ఇవాళ ఎడిటోరియల్ ఇన్ఫ్లేషన్ అండ్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటాకు సంబంధించింది. సో దాంట్లోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్, మేక్ నోట్ ఆఫ్ దిస్ ఫోన్ నెంబర్. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే కోర్సెస్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ నెంబర్ నోట్ చేసుకోండి. మేడం పేరు ప్రత్యూష, తనకి కాల్ చేసి మీరు జాయిన్ కావచ్చు. మన ఇన్స్టిట్యూట్లో వీఆర్ ఆఫరింగ్ కోర్సెస్ ఫర్ యూపీఎస్సి, ఏపీ మరియు టిఎస్, పిఎస్సి, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, అలాగే క్యాట్, జిఆర్ఈ అండ్ జిమాట్, హైయర్ ఎడ్యుకేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, మరియు బ్యాంక్ ఎగ్జామ్స్ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్స్. వీటితో పాటు ఆర్బీఐ, నాబార్డ్, సెబీ ఎగ్జామ్స్కి కూడా మనం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. అయితే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి, ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి నౌ ద కోర్సెస్ బిగిన్ అట్ జస్ట్ 40,000 రూపీస్. 40,000 రూపాయలకే మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయ్యే అద్భుతమైన అవకాశం ఉంది. అండ్ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. సో 40,000 నుంచి ఇట్ గోస్ అప్ టు 60,000. అయితే 40,000 ఆప్షన్లో మీకు ఏం వస్తాయి అని తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేయండి. 40,000 రూపాయలకే యూపీఎస్సీ లైఫ్ టైం వ్యాలిడిటీతో పొందే మంచి అవకాశం. సో ట్రై టు యూజ్ ఇట్. కాల్ దట్ నెంబర్ అండ్ ట్రై టు యూజ్ ఇట్. అండ్ సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. ఓకే, టైటిల్ ఏం చెప్తుంది? ట్విన్ ట్రబుల్స్. ట్విన్ ట్రబుల్స్ అంటే రెండు ప్రాబ్లమ్స్, రెండు ట్రబుల్స్. ఏంటి ఆ రెండు కూడా చూద్దాం. ఇన్ఫ్లేషన్ షుడ్ నాట్ బి అలౌడ్ టు అండర్మైన్ పర్చేసింగ్ పవర్, ఓవరాల్ ఎకనామిక్ స్టెబిలిటీ. ఇన్ఫ్లేషన్ అనేది పర్చేసింగ్ పవర్ని మరియు ఓవరాల్ ఎకనామిక్ స్టెబిలిటీని అండర్మైన్ చేసేలాగా దాన్ని వదిలేయకూడదు, దాన్ని కంట్రోల్ చేయాలి. ఇట్ షుడ్ నాట్ బి అలౌడ్ టు అండర్మైన్. అండర్మైన్ అంటే లెసన్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్, లెసన్ అంటే తగ్గించడం, లెసన్ ది పవర్ ఆర్ ఎఫెక్టివ్నెస్, ఇంకొక రెండింటి యొక్క ఎఫెక్టివ్నెస్ని తగ్గించేలాగా చేయకూడదు. ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతే ఏమవుతుంది? వస్తువుల ధరలు పెరిగిపోతే ఇన్ఫ్లేషన్ పెరిగింది అంటాం. వస్తువుల ధరలు పెరిగితే ఏమవుతుంది? పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు 10 కోడిగుడ్లు 20 రూపాయలు అన్నప్పుడు 20 రూపాయలకి 10 కోడిగుడ్లు వచ్చాయి. ఇప్పుడు ఒక్కొక్క కోడిగుడ్డు 4 రూపాయలు అయిందనుకోండి, అదే 20 రూపాయలకి ఇంతకు ముందు మనకి ఎన్ని వచ్చేవి? 10 ఎగ్స్ వచ్చేవి. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ 4 రూపాయలు అయిపోతే అదే 20 రూపాయలకి ఓన్లీ 5 ఎగ్స్ మాత్రమే వస్తున్నాయి. సో మనకి ఏం తగ్గింది? పర్చేసింగ్ పవర్. మనీ సేమ్ ఉంది కానీ వచ్చే వస్తువులు తగ్గిపోయాయి. సో పర్చేసింగ్ పవర్ తగ్గిపోయింది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతే పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. పర్చేసింగ్ పవర్ తగ్గిపోతే అది ఎకనామిక్ స్టెబిలిటీని కూడా దెబ్బతీస్తుంది. ఎందుకు? ఎక్కువ కొనాలనుకునే వ్యక్తులు తక్కువ కొనడం మొదలు పెడతారు. కొనాలనుకున్నది కొనలేక తగ్గించుకుంటారు. పర్చేజెస్ తగ్గిపోయేసరికి వస్తువులు కొనే డిమాండ్ తగ్గిపోతుంది. వస్తువులు కొనే డిమాండ్ తగ్గిపోయేసరికి ఆటోమేటిక్గా దట్ ఇంపాక్ట్స్ ది జీడిపి. సేల్స్ తగ్గిపోతాయి, ప్రొడక్షన్ తగ్గిపోతుంది, జీడిపిని ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఇన్ఫ్లేషన్ టు ఎన్ ఎక్స్టెంట్ వరకు మంచిదే, ఇంకా పెరిగిపోతే అది ఎకనామిక్ స్టెబిలిటీని దెబ్బతీస్తుంది అని అర్థం. The latest official data on retail prices and industrial production released on Monday provide cause for disquiet, given that inflation continues to accelerate and output at the country's factories contracted for a second straight month. Okay, latest official data దేనిపైన? రిటైల్ ప్రైసెస్ పైన మరియు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పైన. ఏ రోజు రిలీజ్ అయింది? మండే రిలీజ్ అయింది. ఇప్పుడు కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్దాం. అసలు ఎవరు రిలీజ్ చేస్తారు ఈ డేటాని? హూ రిలీజెస్ దిస్ డేటా? విచ్ ఆర్గనైజేషన్ రిలీజెస్ దిస్ డేటా? చూడండి, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఇంతకుముందు సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ లేదా సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, సిఎస్ఓ అనేది మనకు ఉండేది. స్టాటిస్టికల్ ఆఫీస్ ఉండేది ఇంతకుముందు. ప్లస్ ఎన్ఎస్ఎస్ఓ, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్. ఈ సిఎస్ఓ అనేది ఆల్ స్టాటిస్టికల్ రిలేటెడ్ డేటా అంతా వీళ్ళు రిలీజ్ చేసేవారు. అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి కలెక్ట్ చేసి ఇన్ఫ్లేషన్ డేటాని, ఐఐపి డేటాని, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటాం, ఐఐపి. అలాగే సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇన్ఫ్లేషన్ డేటాని ఇవన్నీ సిఎస్ఓ వాళ్ళు చేసేవాళ్ళు. ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు శాంపుల్ సర్వే, అంటే సెంటిమెంట్ ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇలాంటి విషయాలు శాంపుల్ సర్వే ఆఫీస్ అది. అలాగే మన పవర్టీ ఎస్టిమేషన్ కోసం ఇట్లాంటి వాటి కోసం ఎన్ఎస్ఎస్ఓని మనం వాడతాం. అన్ఎంప్లాయ్మెంట్ ఎస్టిమేషన్ ఇట్లాంటి వాటికి ఎన్ఎస్ఎస్ఓని వాడతాం శాంపుల్ సర్వే కోసం. ఇప్పుడు ఈ సిఎస్ఓ మరియు ఎన్ఎస్ఎస్ఓ రెండు కూడా ఎన్ఎస్ఓ కిందకు వచ్చేసాయి, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ కిందకు వచ్చేసాయి.
అండ్ దిస్ NSO ఈజ్ అండర్ MOSPI, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ కింద NSO ఉంటుంది, NSO కింద CSO మరియు NSSO ఉంటాయి. అయితే ఇప్పుడు ఎవరు రిలీజ్ చేస్తున్నారు డేటా అంటే ఏం చెప్తాం మనం? NSO రిలీజ్ చేస్తున్నామని చెప్పేస్తాం. ఇంతకుముందు CSO అని చెప్పేవాళ్ళం. నో CSO ఈజ్ అండర్ NSO, కాబట్టి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ రిలీజ్ చేస్తుంది డేటా. ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తుంది? ఎవ్రీ మంత్లీ రిలీజ్ చేస్తారు. ఇన్ఫ్లేషన్కి IIPకి రెండింటికి కూడా మంత్లీ రిలీజ్ చేస్తారు. ఈ లేటెస్ట్ అఫీషియల్ డేటా అనేది ఎలా ఉంది? మండే రోజు రిలీజ్ అయిన డేటా ఎలా ఉంది? ఇట్ ప్రొవైడ్ కాజ్ ఫర్ డిస్క్వైట్. డిస్క్వైట్ అంటే వరీ, క్వయట్ అంటే నిశ్శబ్దం, ప్రశాంతత అనే మీనింగ్ వస్తుంది. డిస్క్వైట్ అంటే కాజ్ ఫర్ వరీ, టెన్షన్, కంగారు, టెన్షన్, వరీ క్రియేట్ చేయడానికి అది ఒక కాజ్ కింద మారిపోయింది డేటా అనేది. ఎందువల్ల అంటారు? గివెన్ దట్ ఇన్ఫ్లేషన్ కంటిన్యూస్ టు యాక్సెలరేట్. ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా యాక్సెలరేట్ అవుతూనే ఉంది, ఆగలేదు. యాక్సెలరేషన్ అంటే పెరిగిపోతుంది, వేగం పుంజుకుంటూ ఉంటుంది, తగ్గట్లేదు. అండ్ అవుట్పుట్ ఎట్ ద కంట్రీస్ ఫ్యాక్టరీస్ కాంట్రాక్టెడ్ ఫర్ ఎ సెకండ్ స్ట్రైట్ మంత్. అవుట్పుట్ అంటే అర్థం ఏంటి? GDP, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లో ఫ్యాక్టరీస్ దగ్గర అవుట్పుట్ అని చెప్పారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ అనేది తగ్గిపోయింది. కాంట్రాక్ట్ అంటే అర్థం ఏంటి? ఎక్స్పాండ్ ఆపోజిట్ కాంట్రాక్ట్. తగ్గిపోయింది ఫర్ ఎ సెకండ్ స్ట్రైట్ మంత్. జనవరిలో తగ్గింది, మళ్ళీ ఫిబ్రవరిలో కూడా కాంట్రాక్ట్ అయ్యింది. అందువల్లే ఇది పాజిటివ్ న్యూస్ కాదు, నెగిటివ్ న్యూస్. వైల్ ఇన్ఫ్లేషన్ క్వికెన్ టు ఏ 4-month హై ఆఫ్ 5.52%. ఇన్ఫ్లేషన్ ఎంతవరకు ఉండొచ్చు? 2 నుంచి 6% లోపు మాత్రమే ఉండాలి. ఇది RBIకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మ్యాండేట్. మానిటరీ పాలసీ కమిటీ హ్యాస్ టు ఎన్ష్యూర్ దిస్. ఇంత రేంజ్ లో ఉండాలి. అయితే అది 5.52% వరకు పెరిగిపోయిందంటే ఆల్మోస్ట్ అప్పర్ థ్రెషోల్డ్ దగ్గరకు వచ్చేసింది. ఎప్పుడు? మార్చిలో. యాజ్ పర్ ప్రొవిజనల్ డేటా ఫ్రమ్, మీకు చెప్పాను, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, వీళ్ళు రిలీజ్ చేస్తారు. ద NSO's quick estimates of the index of industrial production for February show output including at mines, the manufacturing sector and electricity generators shrank 3.6%, following on from January's 0.9% contraction. Okay, index of industrial production ఏం చెప్పాను మీకు ఆల్రెడీ? మైన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, వీటితో పాటు డిఫరెంట్ అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ అన్నిటిని కూడా కవర్ చేస్తుంది. బేసిక్ గుడ్స్, ఇంటర్మీడియట్ గుడ్స్ అన్నిటిని కవర్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఫిజికల్ ప్రొడక్షన్ ఆఫ్ గుడ్స్ ని కవర్ చేసేదాన్ని ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సర్వీసెస్ దీంట్లోకి రావు, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పేరులోనే ఉంది. సో ఇది చాలా దేశంలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ ని ఇండికేట్ చేసే, ప్రధానమైన మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ ని ఇండికేట్ చేసే, ఫిజికల్ ప్రొడక్షన్ ఇండికేట్ చేసే ఇండికేటర్, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. దీన్ని కూడా NSO వాళ్ళే రిలీజ్ చేస్తారు. ఇదేం చెప్తుంది? ఫిబ్రవరిలో కాంట్రాక్ట్ అయింది, 3.6% ష్రింక్ అయిపోయింది. 3.6% ష్రింక్ అయింది అర్థం ఏంటి? 2020 ఫిబ్రవరితో పోలిస్తే 2021 ఫిబ్రవరిలో ఉన్న అవుట్పుట్ 3.6% తక్కువ. అలాగే జనవరిలో 0.9% కాంట్రాక్షన్ ఉంది. 2020 జనవరితో పోలిస్తే 2021 జనవరిలో 0.9% కాంట్రాక్షన్ ఉంటే 20 ఫిబ్రవరితో కంపేర్ చేస్తే 21 ఫిబ్రవరిలో 3.6% కాంట్రాక్షన్ ఉంది. ఎలా తీసుకున్నా సరే కాంట్రాక్షనే ఉంది తప్పితే ఎక్స్పాన్షన్ లేదు. అవుట్పుట్ అనేది తగ్గుతోంది తప్పితే పెరగలేదు అని చెప్తోంది. అలాగే CPI, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ షో దట్ stubbornly high food and fuel costs remain the main drivers of price pressures. CPI నెంబర్స్ ఏం చెప్తున్నాయి? స్టబర్న్లీ హై. స్టబర్న్లీ అంటే బాగా మొండిగా హై అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే స్టబర్న్ అంటే అర్థం ఏంటి? మొండితనం అంటాం. ఎవరి మాట వినకుండా మొండిగా ఉండే వాళ్ళని స్టబర్న్ పీపుల్ అంటాం. స్టబర్న్లీ హై అంటే ఎంత ట్రై చేసినా తగ్గించకుండా అలా ఎక్కువగానే మెయింటైన్ అయిపోతుంది అని చెప్పడానికి ఇక్కడ స్టబర్న్లీ హై ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైసెస్ అని చెప్తారు. ఇవి దే రిమైన్ ద మెయిన్ డ్రైవర్స్ ఆఫ్ ప్రైస్ ప్రెషర్స్. ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండడానికి, వస్తువుల ధరలు బాగా పెరిగిపోవడానికి మెయిన్ కారణాలు ఏంటి? ఫుడ్ అండ్ ఫ్యూయల్ కాస్ట్లు బాగా పెరిగిపోయాయి. ఫ్యూయల్ ఎస్పెషల్లీ మీరు పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరగడం వల్ల, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల, దానివల్ల వెజిటబుల్స్ వీటన్నిటిపైన కూడా ప్రభావం చూపించేస్తుంది. అలాగే సప్లై తగ్గడం వల్ల కూడా ఈ ఫుడ్ కాస్ట్లు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఇవి మెయిన్ డ్రైవర్స్ అయిపోయాయి ప్రైస్ ప్రెషర్కి. పల్సెస్ అండ్ ఎడిబుల్ ఆయిల్స్, key kitchen staples and vital nutritional sources for proteins and fats have been climbing almost dizzyingly for the last few months, a fact not lost on the RBI. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ సెంటెన్స్. ఇది ఒకసారి మీరు చూడండి. ఓకే, ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటో ఒకసారి చూద్దాం. రైట్.
పల్సెస్, ఎడిబుల్ ఆయిల్స్ ఇవేంటివి? కీ అంటే ఇంపార్టెంట్ కిచెన్ స్టేపుల్స్ అండ్ వైటల్ న్యూట్రిషనల్ సోర్సెస్. కిచెన్ లో మనం కామన్ గా ఎక్కువగా వాడే వాటిని స్టేపుల్స్ అంటారు. వాట్ ఈస్ ఇండియా స్టేపుల్ ఫుడ్ అంటే రైస్, రోటీ అంటాం, చపాతీ, రైట్, అంటే కామన్ గా తినేది స్టేపుల్ ఫుడ్. మన కిచెన్ లో కామన్ గా ఉండేవేంటి? పల్సెస్ ఎక్కువగా ఉంటాయి, ఎడిబుల్ ఆయిల్స్ కామన్ గా ఉంచుతాం. ఇవి దే ఆర్ ఆల్సో వైటల్ న్యూట్రిషనల్ రిసోర్సెస్. అవి చాలా వైటల్ అంటే ఇంపార్టెంట్ న్యూట్రిషనల్ రిసోర్స్, న్యూట్రిషన్ కూడా మెయిన్ సోర్సెస్ అవి. వీటికి ప్రోటీన్స్ మరియు ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఫ్యాట్స్ మన బాడీలోకి రావాలంటే అవసరమైనవని ఎక్కువగా దేని నుంచి వస్తాయి? పల్సెస్ మరియు ఎడిబుల్ ఆయిల్స్ నుంచి వస్తాయి. ఇవేమవుతున్నాయి? హ్యావ్ బీన్ క్లైంబింగ్. వీటి ధరలు కూడా పెరిగిపోతా ఉన్నాయి, అవేమి తగ్గట్లా. ఆల్మోస్ట్ డిజీయింగ్లీ అంటే అర్థం ఏంటంటే మనకి డిజీనెస్ అనే పదం ఎప్పుడైనా విన్నారా? డిజీనెస్ అంటే కళ్ళు తిరుగుతున్నట్టు కనిపించడం, చాలా ఫాస్ట్ గా పెరిగిపోతున్నాయి, కళ్ళు తిరిగేస్తున్నాయి అన్నట్టు అంటాం చూడండి. డిజీనెస్, ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ డిజీనెస్ అంటే ఏదో ఎక్కడో తిరిగేస్తున్నట్టుగా ఉంది, గందరగోళంగా ఉంది, ఫాస్ట్ గా వెళ్తున్నట్టుగా ఉంది అంటాం. అలాగే ఇవి ధరలు కూడా చాలా ఫాస్ట్ గా పెరిగిపోతున్నాయి, అన్కంట్రోలబుల్ మేనర్ లో పెరిగిపోతున్నాయి అనే సెన్స్ లో వాడడానికి డిజీయింగ్ అనే పదం వాడారు. ఫర్ ది లాస్ట్ ఫ్యూ మంత్స్ చూడండి, ఫర్ ఇంగ్లీష్ పరంగా చూసుకోండి, లాస్ట్ ఫ్యూ మంత్స్, గత కొన్ని నెలలుగా, పీరియడ్ చెప్పాం, కొన్ని నెలలుగా అని చెప్పాం, అలాంటప్పుడు ఫర్ వాడతాం. పలానా రోజు నుండి, పలానా టైం నుండి అని చెప్పినప్పుడు సిన్స్ వాడతాం. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఎఫెక్ట్ నాట్ లాస్ట్ ఆన్ ది ఆర్బిఐ అంటే అర్థం ఏంటి? పల్సెస్ రేట్లు, ఎడిబుల్ ఆయిల్స్ రేట్లు బాగా పెరుగుతున్నాయి, అవి కూడా డిజీయింగ్లీ బాగా కంగారు పెట్టేలాగా పెరిగిపోతున్నాయి. ఈ విషయం ఆర్బిఐ పట్టించుకుంటుందా, పట్టించుకోవట్లేదా? ఆర్బిఐని ఇది ఇంపాక్ట్ చేస్తుందా, ఇంపాక్ట్ చేయట్లేదా అంటే చేస్తుంది. ఇఫ్ సంథింగ్ ఈజ్ నాట్ లాస్ట్ ఆన్ సమ్మన్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్, వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేయట్లేదు, వాళ్ళు దాన్ని ఇంపార్టెంట్ అని చెప్పి చూస్తున్నారు అని అర్థం. ఇప్పుడు పల్సెస్ మరియు ఎడిబుల్ ఆయిల్స్ యొక్క రేట్లు పెరగడం అనేది ఒక ఫ్యాక్ట్, అండ్ ఇట్ ఈస్ నాట్ లాస్ట్ ఆన్ ఆర్బిఐ అంటే అర్థం ఏంటి? ఆర్బిఐ దాన్ని విడిచిపెట్టలేదు, ఇగ్నోర్ చేయలేదు. ఆర్బిఐ ఈజ్ స్టిల్ కన్సిడరింగ్ ఇట్, ఆర్బిఐ ఈజ్ స్టిల్ గివింగ్ ఇట్ ఇట్స్ ఇంపార్టెన్స్. దాని యొక్క ఇంపార్టెన్స్ ని ఆర్బిఐ తక్కువ చేయలేదు, నిజంగానే ఆర్బిఐ కూడా దాన్ని ఒప్పుకుంది అని అర్థం. అర్థమైందా? ఆర్బిఐ ఈజ్ టేకింగ్ ఇట్ సీరియస్లీ, ఆర్బిఐ ఈజ్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఇంపార్టెంట్, అది దాని అర్థం. నాట్ లాస్ట్ ఆన్, ఇట్స్ అన్ ఇడియం. వైల్ ఇన్ఫ్లేషన్ ఇన్ పల్సెస్ యాక్సిలరేటెడ్ టు 13.3%, 13.3% పెరిగింది పల్సెస్ లో. ఫిబ్రవరిలో ఎంత ఉండేది? 12.5% ఉండేది. ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ లో మోర్ దాన్ 400 basis points, 24.9% పెరిగిపోయింది ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ లో. బేసిస్ పాయింట్ అంటే 100 basis points ఈస్ 1%, 400 basis points అంటే 4%. 4% సర్జ్ అంటే పెరిగిపోవడం, 24.9% కి పెరిగిపోయింది. ఇన్ ఇట్స్ పాలసీ స్టేట్మెంట్ దిస్ మంత్ ద సెంట్రల్ బ్యాంక్ హోప్డ్, ఏంటి ఆ సెంట్రల్ బ్యాంక్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని సెంట్రల్ బ్యాంక్ అంటాం. హోప్డ్ దట్ అరైవల్స్ ఫ్రమ్ రబీ హార్వెస్ట్ యాజ్ వెల్ యాజ్ imports would likely augment supply, helping moderate prices of pulses. ఓకే, రీసెంట్ గా రిలీజ్ చేసిన పాలసీ స్టేట్మెంట్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది? రబీ హార్వెస్ట్ వచ్చేస్తుంది. రబీ అంటే అర్థం ఏంటి? ఖరీఫ్, రబీ. మనకి ఎండాకాలం అవగానే వర్షాకాలం ప్రారంభించే ముందు స్టార్ట్ చేసే పంటని ఖరీఫ్ అంటాం, వింటర్ లో చేసేదాన్ని మనం రబీ అంటాం. సో వింటర్ లో చేసిన యొక్క పంట యొక్క దిగుబడి, హార్వెస్ట్ అంటే దాని యొక్క ఫైనల్ అవుట్పుట్, మనం కోతలు కొయ్యగా వచ్చే ఫైనల్ దిగుబడి ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది మార్కెట్లోకి, మరియు ఇంపోర్ట్స్ కూడా చేయబోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే సప్లై ఆగ్మెంట్ అవుతుంది. ఆగ్మెంట్ అంటే ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. సప్లై ఆల్రెడీ ఉన్న సప్లైకి ఫ్రెష్ రబీ హార్వెస్ట్ మరియు ఇంపోర్ట్స్ అనేవి ఆగ్మెంట్ అవుతాయి. అండ్ దీనివల్ల ఏమవుతుంది? హెల్పింగ్ మోడరేట్ ప్రైసెస్ ఆఫ్ పల్సెస్. సో పల్సెస్ యొక్క ప్రైసెస్ మోడరేట్ అవుతాయి అంటే తగ్గుతాయి. మోడరేట్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా అన్కంట్రోలబుల్ గా పెరిగిపోతూ ఉంటే దాన్ని మోడరేట్ చేయడం అంటే అర్థం ఏంటి? కంట్రోల్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మోడరేట్ కి ఆపోజిట్ ఏంటి మీరు తీసుకుంటే ఇంగ్లీష్ పరంగా? అగ్రవేట్. అగ్రవేట్ అంటే ఒక చెడు పరిస్థితి ఇంకా అధ్వానంగా మారిపోతే, వర్సన్ అయిపోతే దాన్ని అగ్రవేట్ అంటాం. ఆ పరిస్థితి కొంచెం సెటరేట్ అయితే దాన్ని ఏమంటాం? మోడరేట్ అని చెప్పి అంటాం. కంట్రోల్ అవ్వడం, మోడరేట్ అవ్వడం, తగ్గడం అని అంటాం. సిమిలర్లీ ఆన్ ఎడిబుల్ ఆయిల్ పల్సెస్ విషయంలో ఇది లాజిక్. రబీ హార్వెస్ట్ వస్తుంది, ఇంపోర్ట్స్ వస్తాయి, కాబట్టి సప్లై పెరుగుతుంది. ఏదైనా వస్తువుకి సప్లై పెరిగితే ఆటోమేటిక్గా సేమ్ డిమాండ్కి ధరలు తగ్గుతాయి. అలాగే ఎడిబుల్ ఆయిల్స్ విషయంలో ది ఆర్బిఐ ఈజ్ రాదర్ ఆప్టిమిస్టికలీ బ్యాంకింగ్ ఆన్ ద గవర్నమెంట్ టు కట్ ఇంపోర్ట్ డ్యూటీస్
and offer incentives to boost domestic productivity to counter the heightened inflation. Okay, పల్సెస్ విషయం మాట్లాడేసాం. వాట్ అబౌట్ ఎడిబుల్ ఆయిల్స్? ఎడిబుల్ ఆయిల్స్ సంగతి ఏంటి? ఆర్బీఐ ఏమంటుంది? ఈజ్ బ్యాంకింగ్ ఆప్టిమిస్టికలీ. ఆప్టిమిస్టికల్ అంటే చాలా ఆశావాహ దృక్పథంతో, పాజిటివ్ మైండ్ సెట్తో. బ్యాంకింగ్ అంటే అర్థం ఏంటంటే రిలై అవుతుంది, డిపెండ్ అవుతుంది. ఇట్ ఈస్ డిపెండింగ్ ఆప్టిమిస్టికలీ ఆన్ వాట్? ఆన్ ది గవర్నమెంట్. ప్రభుత్వం మీదే ఆధారపడుతుంది. దేనికి? టు కట్ ఇంపోర్ట్ డ్యూటీస్. ఎడిబుల్ ఆయిల్స్ కి సంబంధించి ఇంపోర్ట్ డ్యూటీస్ ని కట్ చేస్తుంది అని చెప్పి గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇంపోర్ట్ డ్యూటీస్ అంటే అర్థం ఏంటి? విదేశాల నుంచి మన దిగుమతి చేసుకున్న ఆయిల్స్ ఉంటాయి చూడండి, వాటిపైన మనం ఇంపోర్ట్ డ్యూటీ వేసామనుకోండి, దాని ధరకి ఇంపోర్ట్ డ్యూటీ యాడ్ అయిపోయి మన దేశానికి వచ్చేసరికి రేట్ పెరిగిపోతుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటే 100 రూపీస్ అనుకోండి చైనాది, ప్లస్ ఇంపోర్ట్ డ్యూటీ 30% వేశారు అనుకోండి, మార్కెట్కి వచ్చేసరికి ఎంత అవుతుంది? 130 రూపీస్ అయిపోతుంది. ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారనుకోండి, 30 కాస్త 10% చేశారనుకోండి, 100 + 10 110 అవుతుంది. ఈ రకంగా ధరలు తగ్గుతాయి. అందుకే ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తుంది అని చెప్పి ఒక చిన్న ఎక్స్పెక్టేషన్, అలా చేస్తే ధరలు తగ్గుతాయి అని. రెండవది ఏంటి? ఒకటి ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించడం, రెండవది అండ్ ఆఫర్ ఇన్సెంటివ్స్ టు బూస్ట్ డొమెస్టిక్ ప్రొడక్టివిటీ. డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచడానికి కూడా ఇన్సెంటివ్స్ ఆఫర్ చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పి ఆర్బీఐ ఆశావాహంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఆధారపడుతుంది. ఇన్సెంటివ్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ ఎంకరేజెస్ యూ టు డూ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మన నాన్నగారు చిన్నప్పుడు చూడండి, నువ్వు ఈసారి క్లాస్ ఫస్ట్ వస్తే నీకు సైకిల్ కొంటానంటారు. సో దట్ సైకిల్ ఈజ్ ఆఫర్డ్ టు యూ యాజ్ అన్ ఇన్సెంటివ్. నువ్వు అది కష్టపడి నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో, నీకు సైకిల్ కొంటాను, ఇన్సెంటివైజ్ చేయడం, ఒక ఆశ చూపడం అనమాట. అలాగే మీరు ప్రొడక్షన్ పెంచితే మేము ఇన్సెంటివ్స్ ఇస్తాము అని చెప్పి గవర్నమెంట్ అనడాన్ని ఇలా అంటారు అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది? ప్రొడక్షన్ పెరిగితే ఆటోమేటిక్గా సప్లై పెరుగుతుంది, సప్లై పెరిగితే ధరలు కంట్రోల్ అవుతాయి. ఈ హైట్ అండ్ ఇన్ఫ్లేషన్, బాగా పెరిగిపోయిన ఇన్ఫ్లేషన్ అది కౌంటర్ చేస్తుంది అని అర్థం. విత్ మీట్ అండ్ ఫిష్ and eggs at again posting double-digit increases, inflation in the food and beverages category quickened almost 100 basis points to 5.24%. Meat, fish, eggs ఇవి కూడా double-digit growth ని ఇంక్రీజ్ పోస్ట్ చేశాయి, అంటే విపరీతంగా పెరిగిపోతున్నాయి రేట్లు. దీనివల్ల ఫుడ్ అండ్ బెవరేజెస్ కేటగిరీలో కూడా ఆల్మోస్ట్ 100 basis points అంటే 1% పెరిగిపోయింది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ఇది పరిస్థితి. ఆల్మోస్ట్ అన్ని సెగ్మెంట్స్ లో కూడా పెరిగిపోతా ఉంది. డిస్కన్సర్టింగ్లీ అంటే వరీయింగ్లీ, డిస్టర్బింగ్లీ. మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఒక మంచి పొడుగాటి బౌలర్ మంచి బౌన్సర్ వేసాడు అనుకోండి, మనకి బ్యాట్స్మెన్ చిన్ మీదకి వచ్చింది అనుకోండి, గడ్డం మీదకి బాల్ వచ్చింది అనుకోండి, బ్యాట్స్మెన్ స్టేబుల్ గా నిలబడి ఆడగలడా? ఆడలేడు. తన స్టెబిలిటీ అనేది డిస్టర్బ్ అవుతుంది. తను సరిగ్గా ఆడలేక ఎడ్జ్ చేసేయడమో, కొట్టేయడమో, అయిపోవడమో చేస్తూ ఉంటాడు. డిస్కన్సర్టింగ్ బౌన్స్ అంటారు, అంటే మనల్ని ఇబ్బంది పెట్టేలాగా, మనల్ని డిస్టర్బ్ చేసేలాగా ఉండేది. ఇక డిస్కన్సర్టింగ్ అంటే డిస్టర్బింగ్లీ అని పెట్టుకోండి. డిస్టర్బింగ్లీ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ఆల్సో సా ఏ మోర్ దాన్ 100 basis points acceleration to 12.6%. చూడండి, పల్సెస్, ఎడిబుల్ ఆయిల్స్ పెరిగాయి, ఫుడ్ అండ్ బెవరేజెస్ పెరిగిపోయాయి, అన్ని పెరిగిపోతున్నాయి రేట్లు. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ సెగ్మెంట్ లో కూడా 1% యాక్సలరేషన్ కనిపించింది. సో 12.6% అయింది. అండ్ దిస్ డిస్పైట్ ద పంప్ ప్రైసెస్ ఆఫ్ పెట్రో ప్రొడక్ట్స్ రిమైనింగ్ వర్చువల్లీ ఫ్రోజన్ త్రూ ద మంత్ ahead of the March 27 start of assembly elections. March 27 అసెంబ్లీ ఎలక్షన్స్ మొదలైతే దానికి 1 month ముందు నుంచి పెట్రోల్, డీజిల్ ప్రైస్లు ఫ్రీజ్ చేస్తారు, పెంచకుండా. ఎలక్షన్స్ కి ఇంపాక్ట్ పడిపోతుంది బీజేపీకి అని చెప్పి, 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ధరలు పెంచలేదు. అవి పెంచకపోయినప్పటికీ కూడా ట్రాన్స్పోర్ట్ కాస్ట్లు ఎందుకు పెరిగాయి? మరి ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరిగింది, కమ్యూనికేషన్ ఖర్చు పెరిగింది. ఎందువల్ల అంటారు? ద మోస్ట్ ప్లాజిబుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ దట్, ప్లాజిబుల్ అంటే ప్రోబబుల్, బహుశా అని అర్థం. పాజిబుల్, probable, plausible, same meaning. Explanation is that the freight and urban transport sector saw a lagged pass through of the preceding month's steep increase in automobile fuel costs. దాని అర్థం ఏంటంటే, అంతకు ముందు పెరిగిన ధరలు వాళ్ళు ఇమ్మీడియట్ గా రిఫ్లెక్ట్ చేయకుండా తరువాతి మంత్లో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జనవరిలో బాగా పెట్రోల్ ధరలు పెరిగిపోతే వీళ్ళు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఇమీడియట్ గా పెంచకుండా ఫిబ్రవరిలో పెంచుంటారు. అలా పెంచడం వల్ల జనవరి నెల యొక్క ఇంపాక్ట్ ఫిబ్రవరిలో కనిపించింది. సో ఫిబ్రవరిలోను లేదా మార్చిలోను పెద్దగా పెంచకపోయినప్పటికీ అంతకు ముందు నెలలో పెంచిన దానికి ఇంపాక్ట్ ఈ మంత్ లో కనిపించడం వల్ల ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ వాటి యొక్క ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోయింది. లాగ్డ్ అనే పదం వాడారు. లాగ్డ్ అంటే అర్థం ఏంటి? డిలేడ్, పాస్ త్రూ. అంటే ధరలు పెరిగినప్పుడు వాటిని యాజ్ ఇట్ ఈజ్ గా మనం వాళ్ళ కన్స్యూమర్స్ కి పాస్ చేస్తే పాస్ త్రూ అంటాం. ఇప్పుడు నా కాస్ట్ ఆఫ్
టీచింగ్ పెరిగింది అనుకోండి, నేను వెంటనే మీకు ఫీజు పెంచాను అనుకోండి, ఐఎమ్ పాసింగ్ త్రూ మై కాస్ట్ అని అంటాం. అలాగా ఆఫ్ ద ప్రిసీడింగ్ మంత్స్ స్టీప్ ఇంక్రీజెస్ ఇన్ ఆటోమొబైల్ ఫ్యూయల్ కాస్ట్. ఆటోమొబైల్ ఫ్యూయల్ కాస్ట్లో గత నెలలో బాగా పెరిగినాయి. స్టీప్ అంటే స్టీప్ అని అంటారు చూడండి, స్టీప్గా ఉంది అంటాం. ఇది నార్మల్గా ఉంది అంటే ఒక్కసారికి ఎక్కువ పెరిగిపోతే దాన్ని స్టీప్ అంటాం. మనం కొండలు ఎక్కేటప్పుడు స్టీప్గా ఉంది జాగ్రత్త అంటారు చూసారా, అలాగనమాట. ఎక్కువ ఇంక్లినేషన్ ఉంటే స్టీప్, జారిపోయినప్పుడు వెంటనే జారిపోతాం, పెరిగినా బాగా ఎక్కువ పెరిగిపోయింది అని అర్థం. ప్రైస్ ప్రెజర్స్ ఆర్ అన్లైక్లీ టు ఈజ్ సిగ్నిఫికెంట్లీ నియర్ టర్మ్. నియర్ టర్మ్లో ప్రైస్ ప్రెజర్స్ తగ్గేలా కనిపించట్లేదు. దే ఆర్ అన్లైక్లీ టు ఈజ్ unless the center and states bite the bullet by agreeing to forego some near-term revenue from petrol products and reduce fuel taxes. Price pressures ఇప్పుడప్పుడే తగ్గించేగలగా లేవు. ఎప్పుడు తగ్గుతాయి? అన్లెస్ ద సెంటర్ అండ్ స్టేట్స్ బైట్ ద బుల్లెట్. బైట్ ద బుల్లెట్ అనేది ఇడియం. దీని అర్థం ఏంటో చూడండి. ఇవాళ వచ్చిన సెకండ్ ఇడియం ఇది. నాట్ లాస్ట్ ఆన్ సమ్వన్ అన్నాం. ఇఫ్ సంథింగ్ ఈజ్ లాస్ట్ ఆన్ సమ్వన్ ఆర్ సంథింగ్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. It is the other person is not ignoring it అని అర్థం. Okay, the significance of current affairs should not be lost on UPSC aspirants అన్నారు అనుకోండి. కరెంట్ అఫైర్స్ షుడ్ నాట్ బి లాస్ట్ ఆన్ UPSC అంటే UPSC aspirants కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేయకూడదు, దాన్ని ఇంపార్టెంట్ గా భావించాలి అని అర్థం. అలాగే ఇక్కడ వచ్చేసరికి బైట్ ద బుల్లెట్, దీనికి ఒక హిస్టరీ ఉంది. మన పూర్వకాలంలో సర్జరీ చేసినప్పుడు, ఇప్పుడు ఏం చేస్తున్నారు సర్జరీ అంటే ఎనస్థీషియా ఇస్తారు, ఎందుకంటే మనకు నొప్పి తెలియకుండా ఉండడానికి. ఎనస్థీషియాకి సంబంధించిన మత్తు మందులు పూర్తిగా డెవలప్ కాక ముందు మనిషి కాన్షియస్గా ఉన్నప్పుడే సర్జరీలు చేయాల్సి వచ్చేది. అలాంటప్పుడు వాళ్ళ నొప్పిని భరించడం కష్టం కదా, అందుకని ఏం చేసేవారంటే ఒక బుల్లెట్ లాంటిది వాళ్ళకి ఇచ్చి బైట్ చేయమని చెప్పేవాళ్ళు. మనకి గిచ్చుతున్నప్పుడు నొప్పి వస్తుంది, అప్పుడు మనం గట్టిగా 2 పళ్ళ మధ్యలో అది పెట్టి నొక్కితే కొంతవరకు భరించగలిగేవారు. అంటే బైట్ ద బుల్లెట్ అంటే అర్థం ఏంటంటే ఎండ్యూర్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్. నాకు ఎవరైనా సర్జరీ చేస్తే అది డిఫికల్ట్ సిచ్యువేషనే కదా, పెయిన్ఫుల్ సిచ్యువేషనే కదా. ఇఫ్ సమ్వన్ హ్యాస్ టు బైట్ ద బుల్లెట్, దట్ మీన్స్ హీ హ్యాస్ టు బి రెడీ టు ఫేస్ ద సిచ్యువేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు స్టేట్స్ అనేవి దే మస్ట్ బైట్ ద బుల్లెట్. అంటే రెవెన్యూ లాస్ వస్తుంది. ఎప్పుడు పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు తగ్గించారనుకోండి, రెవెన్యూ లాస్ వస్తుంది. రెవెన్యూ లాస్ రావడం అనేది గవర్నమెంట్ కి నెగిటివ్. అయినా సరే దే మస్ట్ బైట్ ద బుల్లెట్, ఆ పెయిన్ తీసుకోవాలి. ఓకే, ఎలాగా? బై అగ్రీయింగ్ టు ఫోర్గో అంటే విడిచిపెట్టేయడం, వదిలేయడం. దేన్ని? సమ్ నియర్ టర్మ్ రెవెన్యూ. ధరలు తగ్గిస్తే ఏమవుతుంది? ట్యాక్స్లు తగ్గించారనుకోండి, గవర్నమెంట్కి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. దే మస్ట్ బి రెడీ టు ఫోర్గో అంటే విడిచిపెట్టేయాలి. దేని నుంచి? ఫ్రమ్ పెట్రోల్ ప్రొడక్ట్స్ అండ్ రెడ్యూస్ ఫ్యూయల్ ట్యాక్సెస్. వీటిని విడిచిపెట్టడానికి సిద్ధపడి ఫ్యూయల్ ట్యాక్సెస్ తగ్గించాలి. సో బైట్ ద బుల్లెట్ అర్థం ఏంటి? బీ రెడీ టు ఫేస్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్. The RBI, which has been stridently seeking a reduction in these levies, foresees inflation averaging 5.2% April to June quarter. RBI ఎప్పటి నుంచో stridently in a forceful way. Okay, if you're doing something stridently, that means in a loud and forceful way, అడుగుతుంది. సీకింగ్ అంటే ఆస్కింగ్ ఫర్ ఎ రిడక్షన్ ఇన్ దీస్ లెవీస్. పెట్రోల్ డీజిల్ రేట్ల పైన ధరలు తగ్గించండి, ట్యాక్సులు తగ్గించని చెప్పి RBI ఎప్పటి నుంచో ఫోర్స్ఫుల్ గా గవర్నమెంట్ నడవడం జరుగుతుంది. ఈ RBI ఇట్ ఫోర్సీస్ అంటే ప్రెడిక్ట్స్ ఇన్ఫ్లేషన్ యావరేజింగ్ 5.2%. ఏప్రిల్ జూన్ క్వార్టర్లో 5.2% ఇన్ఫ్లేషన్ ఉండబోతుంది అని చెప్పి RBI ప్రెడిక్ట్ చేసింది. సెపరేట్లీ ద IIP డేటా, ఇప్పటి వరకు ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడాం, ఇప్పుడు IIPలోకి వద్దాం. ది IIP డేటా షోస్ మైనింగ్ కంటిన్యూయింగ్ టు బ్యాక్ స్లైడ్. మైనింగ్ ఏమో ఇంకా కాంట్రాక్షనే కనిపిస్తుంది. మైనింగ్ అంటే మనకు తెలిసిన ఐరన్ ఓర్ మైనింగ్, బాక్సైట్ మైనింగ్, అల్యూమినియం మైనింగ్ అంటాం. వీటి యొక్క ధాతువులు తీయడం, ఇది ప్రైమరీ సెక్టర్. మైనింగ్ అనేది బ్యాక్ స్లైడ్ అవుతుంది, తగ్గిపోతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ విచ్ ఇస్ సెకండరీ సెక్టర్ స్ట్రగ్లింగ్ ఫర్ ట్రాక్షన్ విత్ అవుట్పుట్ ఆఫ్ క్యాపిటల్ గుడ్స్. కన్స్ట్రక్షన్, గేర్ అండ్ కన్స్యూమర్ నాన్ డ్యూరబుల్స్ ఆల్ కాంట్రాక్టింగ్ ఇన్ ఫిబ్రవరి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏమో సెకండరీ సెక్టర్ కూడా స్ట్రగుల్ అవుతుంది, స్ట్రగ్లింగ్ ఫర్ ట్రాక్షన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాక్షన్? ట్రాక్షన్ అంటే సంథింగ్ దట్ గివ్స్ యూ సపోర్ట్ టు మేక్ ఏ ప్రోగ్రెస్. ఓకే, మనం అడుగేసినప్పుడు నేల మీద, నేలకి మనకి ఉండే పూర్తిగా మీకు ఎలా చెప్పాలంటే ట్రాక్షన్ కి సంథింగ్ దట్ సపోర్ట్స్ యూ టు మేక్ ఏ ప్రోగ్రెస్ అని అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ LTX క్లాసెస్ ఈజ్ నౌ గెయినింగ్ ట్రాక్షన్ ఇన్ AP అండ్ తెలంగాణ అని అనుకోండి. LTX క్లాసెస్ కి ఇప్పుడే సపోర్ట్ వస్తుంది స్టూడెంట్స్ వైపు నుంచి అని ఒక మీనింగ్. ఇంకోటి, we have gained enough traction in the market అన్నాం అనుకోండి, we have gained enough popularity in the market, now people are accepting us.
దిస్ ఆర్గనైజేషన్ గివ్స్ క్వాలిటీ అని చెప్పి యాక్సెప్ట్ చేస్తున్నారు అనే మీనింగ్ కూడా వస్తుంది. అర్థమైందా? స్ట్రగ్లింగ్ ఫర్ ట్రాక్షన్ అంటే దట్ సపోర్ట్ ని మనం ట్రాక్షన్ అంటాం. సంథింగ్ దట్ అలోస్ యూ టు మేక్ ప్రోగ్రెస్ ఈస్ కాల్డ్ ట్రాక్షన్. మ్యానుఫ్యాక్చరింగ్ కి ఆ సపోర్ట్ ఇంకా రాలేదు, ప్రోగ్రెస్ అవ్వడం ఇంకా అవసరమైన సపోర్ట్ ఇంకా రాలేదు, మైనింగ్ ఇంకా బ్యాక్ స్లైడ్ అవుతుంది. విత్ అవుట్పుట్, చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రగ్లింగ్ ఫర్ ట్రాక్షన్ విత్ అవుట్పుట్ ఆఫ్ క్యాపిటల్ గుడ్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాపిటల్ గుడ్స్? క్యాపిటల్ గుడ్స్ అంటే ఒక ఇండస్ట్రీ పెట్టి అప్పడాల ఫ్యాక్టరీ పెట్టాం అనుకోండి, అప్పడాల ఫ్యాక్టరీ అప్పడాలు తయారు చేయడానికి ముద్ద కలిపి అప్పడం లాగా మార్చడానికి చేసే ఆ మెషిన్ క్యాపిటల్ గుడ్ అవుతుంది. అంటే ద మెయిన్ మెషినరీ, ల్యాండ్, ఎక్విప్మెంట్ ఇవన్నీ క్యాపిటల్ గుడ్స్. ఈ క్యాపిటల్ గుడ్స్ యొక్క అవుట్పుట్ తగ్గింది. మరియు కన్స్ట్రక్షన్ గేర్, కన్స్ట్రక్షన్ కి ఉపయోగించే వస్తువుల తయారీ తగ్గింది. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్. ఫ్రిడ్జ్ ఉంది అనుకోండి, అది కన్జ్యూమర్ డ్యూరబుల్, ఇవాళ కొని రేపు అమ్మేయం, కనీసం 10 ఏళ్ళు అవుతుంది. అదే ఫుడ్ కొన్నాం అనుకోండి, ఒక 2-3 రోజుల్లో అయిపోతుంది, లేదా సేమ్ డే కూడా అయిపోవచ్చు, విత్ ఇన్ మినిట్స్ లో కూడా కన్జ్యూమ్ అయిపోవచ్చు. అలాంటి వాటిని కన్జ్యూమర్ నాన్ డ్యూరబిలిటీ లేనిది. ఇవన్నీ కూడా ఏమయ్యాయి? ఫిబ్రవరిలో కాంట్రాక్ట్ అయ్యాయి, వాడు అవుట్పుట్ అనేది తగ్గిపోయింది. And if one considers that these data sets are yet to reflect the likely disruptions caused by the upsurge in COVID-19 infections and local containment measures, the signs are even more worrying. ఇది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. ఇప్పుడు మనం ఒక విషయాన్ని కన్సిడర్ చేస్తే ఏంటా విషయం? దట్ దీస్ డేటా సెట్స్ ఆర్ యెట్ టు రిఫ్లెక్ట్ ద లైక్లీ డిస్రప్షన్స్ కాజ్డ్ బై ది అప్సర్జ్ ఇన్ కోవిడ్-19 కేసెస్ లో అప్సర్జ్ అనేది మనం ఏప్రిల్ ఎక్కువగా చూస్తున్నాం. ఈ ఏప్రిల్లో ఎక్కువగా రావడం వల్ల డిస్రప్షన్స్ వస్తున్నాయి, డిస్టర్బెన్స్లు వస్తున్నాయి. అక్కడక్కడ మహారాష్ట్రలో కర్ఫ్యూలు విధించారు. కంటైన్మెంట్ మెజర్స్ అంటే ఇది వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి తీసుకున్న చర్యలు చూస్తూ ఉన్నాం, రైట్? ఇవన్నీ మనం చూడడం మొదలు పెట్టాం. వాటి యొక్క ఇంపాక్ట్ ని అది ఇంకా రిఫ్లెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇదంతా పాత ఫిబ్రవరి డేటా, ఐఐపి డేటా ఫిబ్రవరిది. మార్చు ఏప్రిల్కి వచ్చేసరికి మీకు ఈ ప్రాబ్లం కూడా మొదలవుతుంది. ఇవి కూడా వచ్చేసరికి పరిస్థితులు ఎలా ఉంటాయో ఆలోచించుకుంటే ఇట్ ఈస్ ఈవెన్ మోర్ వర్రీయింగ్. అది ఇంకా మనల్ని వర్రీ చేసే విషయం. పాలసీ మేకర్స్ ఫేస్ టఫ్ చాయిసెస్ ఇన్ ట్రైంగ్ టు నర్స్ బ్యాక్ డిమాండ్. పాలసీ మేకర్స్ అంటే మన ప్రభుత్వంలో పాలసీని చేసే వాళ్ళు, మన ఎగ్జిక్యూటివ్, రైట్? వీళ్ళందరికీ దే ఫేస్ టఫ్ చాయిసెస్. ఏం చెయ్యాలి ఇప్పుడు ఇన్ నర్సింగ్ ద ఎకానమీ, ఇన్ ట్రైంగ్ టు నర్స్ ద ఎకానమీ బ్యాక్ టు డిమాండ్ ఆర్ నర్స్ బ్యాక్ డిమాండ్. ఇక నర్స్ సంథింగ్ బ్యాక్ అనే పదం చూసుకోండి. ఎవరికైనా హెల్త్ బాగాలేదనుకోండి, ఇఫ్ యు నర్స్ హిమ్ బ్యాక్ టు హెల్త్, దాని అర్థం ఏంటి? పే క్లోజ్ మెడికల్ అటెన్షన్. తన ఆరోగ్యం పైన పూర్తిగా అటెన్షన్ పే చేసి, డైలీ మానిటర్ చేసి జాగ్రత్తగా చూసుకోవడం, దాన్ని నర్సింగ్ హిమ్ బ్యాక్ టు హెల్త్ అని చెప్పి అంటాం. అలాగే ఏదైనా పరిస్థితి బాగాలేనప్పుడు దానిపైన కేర్ తీసుకొని, ఓపిక్గా జాగ్రత్తగా చూసుకొని దాన్ని నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి ఏమంటాం మనం? నర్సింగ్ బ్యాక్ అంటాం. అలాగే ఇప్పుడు ఏది నర్స్ చేయాలి మనం? డిమాండ్ పెరిగితేనే వస్తువులు సేల్ అవుతాయి, ప్రొడక్షన్ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది. డిమాండ్ పెరగాలి అంటే ఇప్పుడు మీరు సడన్ గా మళ్ళీ లాక్డౌన్లు విధించారు అనుకోండి, ఉద్యోగాలు పోతాయి, చాలా మందికి అమ్మకాలు తగ్గిపోతాయి, అందరూ సఫర్ అవుతారు. మరి అలాగని చెప్పి లాక్డౌన్ విధించలేదు అనుకోండి, కోవిడ్ కేసులు పెరిగిపోతాయి, హెల్త్ కాస్ట్ పెరిగిపోతుంది, హాస్పిటల్స్ ఓవర్వెల్మ్ అయిపోతాయి. సో అందుకే పాలసీ మేకర్స్ టేక్ టఫ్ చాయిసెస్, ఫేస్ టఫ్ చాయిస్. ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా, ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చిత్రంగా తయారైంది పరిస్థితి. And they must do this without letting quickening inflation undermine purchasing power and overall economic stability. వాళ్ళందరూ దీన్ని ఎలా చేయాలి? వితౌట్ లెట్టింగ్ క్వికెనింగ్ ఇన్ఫ్లేషన్. క్వికెనింగ్ అంటే పెరిగిపోతున్న, రోజు రోజుకి పెరిగిపోతున్న ఇన్ఫ్లేషన్ అనేది పర్చేసింగ్ పవర్ని తినేయకుండా, ఎకనామిక్ స్టెబిలిటీని డిస్టర్బ్ చేయకుండా ఈ స్టెప్స్ అనేవి తీసుకోవాలి. అండ్ ఒకవైపు ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి, ఇంకోవైపు కోవిడ్-19 కంట్రోల్ చేయాలి, ఇంకోవైపు డిమాండ్ని నర్స్ చేయాలి. ఎన్ని పనులు ఉన్నాయి. సో టఫ్ చాయిసెస్ ఉన్నాయి గవర్నమెంట్ ముందు, చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇది. సో ఈ ఎడిటోరియల్ యొక్క సమ్మరీ ఏంటి అంటే, ఐఐపి డేటా అండ్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది, రెండు కూడా ఫేవరబుల్ గా లేవు. దాని యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. ఇది డిస్క్రిప్టివ్ కైండ్ ఆఫ్ ఎడిటోరియల్. ఇది అంటే ఉన్న డేటాను డిస్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళారు. అయితే దీని నుంచి బయటపడడం ఎలా అని చెప్పి లాస్ట్ లో సొల్యూషన్ కూడా ఇచ్చారు. అంటే డిఫికల్ట్ చాయిసెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఫేస్ చేస్తుంది, సొల్యూషన్ ఇవ్వలేదు, బట్ గవర్నమెంట్ ముందున్న పరిస్థితి యొక్క డిఫికల్టీ లెవెల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. దట్స్ ఇట్, టేక్ కేర్, బై.